అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి మహిళల సృజనాత్మకత దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించకుండా వీరు తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాలు ఢిల్లీలో పలువురిని ఆకర్షిస్తున్నాయి. పాసర్లపూడికి చెందిన సుమారు 90 మంది మహిళలు పర్యావరణానికి హాని కలగని రీతిలో దేవుళ్లు, జంతువుల నమూనాల్ని తయారు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు చేయూత అందించి ప్రోత్సహించాలంటున్న పాసర్లపూడి వాసులతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి విగ్రహాల తయారీ అంటే మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాలనే వాడాలి అన్నటువంటి ఏదైతే నినాదం కొన్ని సంవత్సరాల నుంచి కూడా వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ దేశ రాజధానిలో వినాయక విగ్రహాన్ని ఒక ప్రత్యేకంగా మన కొబ్బరి పీచుతో తయారు చేసి ఇక్కడికి ఢిల్లీ రాజధానికి వచ్చినటువంటి ఆంధ్రకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు ఇక్కడికి దేశ రాజధానికి రావడం జరిగింది. అసలు కొబ్బరి పీచుతో ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అని అంటే అసలు అది ఎన్ని రోజులు పడుతుంది? దీన్ని తయారు చేయడానికి ముఖ్యంగా స్ఫూర్తికి వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అతి మామూలు మహిళలు ఇంట్లలో ఉండేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ మిగతా సమయంలో ఇలాంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు అన్నటువంటి చెప్పినటువంటి ఏదైతే గంగాధర్ తర్వాత మణికంఠ మనకి చెప్పినటువంటి విషయాలు నాకు తెలిసిన అంశం. ముఖ్యంగా ఈ విగ్రహాల తయారీకి అనుకోవచ్చు, దీనికి తయారు చేసేంత సమయం అనుకోవచ్చు, అసలు అనేక విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ రాజధానికి వినాయక విగ్రహాన్ని తీసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను నీకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే మట్టితో చేసినటువంటి విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం, కానీ కొబ్బరి పీచుతో వినాయక విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ తెలిసేలా నువ్వు తెలియాలి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు చేసేటటువంటి పనిని ఇక్కడ వాళ్ళకి తెలియచేయాలన్న నీ కాన్సెప్ట్ ఉంది చూడు. బట్ చాలా గ్రేట్ నీ ఆలోచన విధానానికి మాత్రం సెల్యూట్. అసలు గంగాధర్, ఏంటి ఈ కొబ్బరి పీచుతో తయారు చేయాలన్నటువంటి ఆలోచన నీకు వచ్చింది? అసలు దీన్ని తయారు చేయాలి అన్నటువంటి ఏంటి ప్రాసెస్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మామిడికుదురు మండలం పాసిలిపూడి గ్రామంలో ఉండే మహిళలతో ఈ యొక్క ప్రతిభను తయారు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ విపరీతంగా పెరుగుతుంది. ప్లాస్టిక్ని తగ్గించాలనే ఉద్దేశంతో మేము కొబ్బరి పీచు అంటే మా కోనసీమలో ఎక్కువ కొబ్బరి ఉంటుంది. కొబ్బరి నుంచి ఏం తయారు చేయొచ్చు అనుకున్నప్పుడు డొక్క నుంచి పీచు వస్తుంది. పీచు నుంచి మా సైడ్ ఎక్కువ తాడు తయారు చేస్తారు. అయితే తాడుతోనే కాకుండా ఇంకా పలు రకాల బొమ్మలు చేయొచ్చు అని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అలాగే మా ప్రాంతంలో ఉండే మా మహిళలు అంటే మా అక్క, మా చెల్లి, చిన్నమ్మ ఇట్లాగా మా యొక్క బంధువులు అందరూ కూడా ఏదో ఒక కొత్తగా తయారు చేయాలి, సమాజానికి మనం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము ముందుగా చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టాం అన్నమాట. ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు? ఇది 2019లో ఆక్సిజన్ అసోసియేషన్ ఒక సంస్థని మా స్నేహితులందరూ కలిపి ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మొదటగా మట్టి గణపతులను పంచిపెట్టేవాళ్ళం అన్నమాట అండి. అలాగే మొక్కలు కూడా పంచిపెట్టేవాళ్ళం. అలాగా మొదలుపెట్టినప్పుడు దీంతోపాటు ఇక్కడ కొబ్బరి పీచు ఎక్కువగా ఉంది కదా, దాని నుంచి ఏం తయారు చేయొచ్చు అని చెప్పేసి మా సభ్యులందరూ ఆలోచించినప్పుడు ఈ విధంగా తయారు చేయడం కారణమైందండి. ఎప్పుడు ప్రారంభించారు ఇలా కొబ్బరి పీచుతో చెయ్యాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది? ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఇది 2021 నుంచి అయితే మొదలు పెట్టామన్నమాట అండి. ఎంతమందితో ప్రారంభించారు? సుమారుగా 30 మందితో ప్రారంభించాం. ఈ రోజు ఒక 90 మంది మహిళల వరకు ఉపాధిని పొందుతున్నారు. ఈ విధంగా ముందుకు సాగుతుంది మాత్రం యాక్టివిటీ అయితే. 90 మంది వీళ్ళకు ఒక ఉపాధిని ఇచ్చినటువంటి మీ ఆలోచనకి మాత్రం చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మహిళ ఒక రోజుకి ఎంత తను సంపాదించగలుగుతుంది? మా ప్రాంతంలో మహిళలందరినీ కూడా ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం టీవీలు చూస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ పని యాక్టివిటీ మొదలెట్టిన తర్వాత టీవీని పక్కన పెట్టి ఆర్థిక సంపాదన ఎలా సంపాదించాలనే విషయంలో మా మహిళలందరూ కూడా రావడం జరిగింది. సుమారుగా ఒక మహిళ తన నెలకి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యలో ఇంటిలో ఉంటూ ఇంటి పనులన్నీ తాను పూర్తి చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల నుంచి ఒక 4-5 గంటలు కష్టపడుతూ ఒక నెలకి సుమారుగా ఒక 4,000 నుంచి ఒక 8,000 రూపాయల మధ్యలో సంపాదిస్తున్నారు అన్నమాట అండి. ఇప్పుడు అంటే ఒక వినాయక విగ్రహానికి తయారు చేయడానికి ఆమెకి ఎలాంటి ప్రొడక్ట్ ఇస్తారు? ఆమె ఎన్ని రోజుల్లో దాన్ని తయారు చేసి ఇవ్వాలి? మేము పీచు దీనికి సంబంధించిన రా మెటీరియల్ అంతా కూడా
మా మహిళలకు అందివ్వడం జరుగుతుంది అన్నమాట అండి. వాళ్ళందరూ కలిపి ఒక 3 నుంచి 4 కలిపి ఒక టీం కింద ఉండి దీన్ని మేకింగ్ మొదలు పెడతారు. ఇది సుమారుగా 4 రోజుల నుంచి ఒక 6 రోజుల మధ్యలో పడుతుంది అన్నమాట. సమయం అయితే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుందండి, కానీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా చేస్తారు. చాలా న్యాచురల్గా ఉంటుంది, చూడదగ్గట్టుగా ఉంటుంది అన్నమాట అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటిది మాత్రం ఈకో ఫ్రెండ్లీగా మీరు ఏదైతే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అందరూ కూడా మట్టి విగ్రహాలని ఏదైతే వాడండి అన్నటువంటి నినాదం గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను కూడా అందరూ కూడా వాడాలి, కొనాలి, అందరికీ కూడా ఒక ఉపాధిని అందించాలి అని కోరుతూ ఉన్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.